సురేష్ గారు, మనకి పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉంటారు, వందల్లో ఉంటారు, వేలల్లో ఉంటారు. బట్ ఒక టిపికల్ పొలిటికల్ లీడర్స్కి ఒక నేషనలిస్ట్కి డిఫరెన్స్ అంటే పొలిటికల్ లీడర్స్లో అనగానే ఒక మిస్కన్సెప్షనే ఎక్కువ ఉంటుంది. మంచితనం ఉండదు, కేవలం స్వార్థం మాత్రం ఉంటుందని చెప్పి. మంచితనం మాత్రమే కాదు, సమర్థత కూడా ఉండాలి. ప్రజలకు మంచి చేయాలంటే చేయనివ్వగలిగే పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలి. మంచితనం, సమర్థత రెండూ కలగలిపినటువంటి ఒక నేషనలిస్ట్ అంటాను నేను, ఒక జాతీయవాది, ఒక ట్రూ నేషనలిస్ట్ అంటాను నేను. మీరేమంటారు? కరెక్ట్ అది. ఎందుకంటే మీకు రిజల్ట్స్ ఆర్ ఎవ్రీథింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఏ ప్రామిస్ చేసినా కదా అది ఎండింగ్ ఎట్లా వస్తుంది, అది మోదీ గారు మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఎప్పుడు ఎండ్ గేమ్ ఏంటని చెప్పను ఎవరు, ఎందుకంటే స్కీమ్ ఎక్కడ దాకా వెళ్తుందో మనం చూసుకుంటే వెళ్ళిపోతుంది. కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం, చాలా మంది మైగ్రేషన్ చేసుకున్నారు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. సరే, మరి అక్కడ ప్రాబ్లమ్స్ ఉండే, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉండే, చాలా మటుకు మన అందరికి తెలుసు ఏం జరిగింది ఆ టైం. కానీ అక్కడి నుంచి కూడా ఈ ఫ్రీ రైస్ ఇవ్వడం కానివ్వండి, దాని తర్వాత వాళ్ళకి పిఎం స్వనిధి స్కీమ్ లాగా పుష్ కార్డ్ వెండర్స్ కి 10,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి రాజు గారు, మనకు తెలుసు అందరు. అంటే ఒక ఫర్మ్ లీడర్షిప్, వెనకకి తిరిగి చూడడం లేదు, మనం ముందుకు వెళ్తుండాలి. మనం కంపేర్ చేయాల్సింది మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ నుంచి పులోక్ చాటర్జీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, సోనియా గాంధీ సెక్రటరీ లాగా, ఆయన మన్మోహన్ సింగ్ ఆఫీస్ లో పనిచేస్తుండే. అన్ని క్రూషియల్ ఫైల్స్ మన్మోహన్ సింగ్ ఆఫీస్ నుంచి ఎత్తుకెళ్తుండే, సోనియా గాంధీకి ఇస్తుండే అని నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు, సంజయ్ బరువా చెప్పారు, మనందరికి తెలుసు. ఫైల్ ఎత్తుకెళ్తుండే అంటే ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ మీరు డిఫై చేసి ఫైల్ సోనియా గాంధీ అప్రూవ్ చేసినాకనే మన్మోహన్ సింగ్ గారు సైన్ చేశారు. ఆలోచించండి. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, ఈ మీడియా వాళ్ళు ఎప్పుడు మనం బర్ఖాదత్, నీరా రాడియా టేప్స్ మనందరం విన్నాం. మనం ఎవరు మినిస్టర్ కావాలని ప్రెస్ వాళ్ళు డిసైడ్ చేసేటోరు. దానికన్నా ముందు ప్రధాన మంత్రి గారు ఎప్పుడు పోయినా కానీ ఆ పెద్ద ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ 300 మందిని తీసుకెళ్లి ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ 2 వారాలు సర్వీస్ నుంచి తీసి బయటపడేసి, రెవెన్యూ మొత్తం లాస్, సీట్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసేసి ఈ ప్రెస్ వాళ్ళని మొత్తం తీసుకెళ్తారు, ఒక 30-40 మందిని. ప్లేన్లో తాగడము, 5 స్టార్ ఫుడ్, అది కాకుండా ఎక్కడ ఆ దేశంలో వెళ్ళినాక అక్కడ 5 స్టార్ హోటల్లో ఉండడము, అక్కడ తిండి, గిఫ్ట్లు, ఇదన్నీ ఇండియన్ గవర్నమెంట్ కేటగిరీ, ఇండియన్ గవర్నమెంట్ పే చేశారు భారతదేశంలో. మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా ఆయన ప్లేన్లో తీసుకెళ్ళాడు ఈ రిపోర్టర్. ఎందుకు? దానికో ఆయన మీద కోపం. మీరు వచ్చేయండి, కావాలంటే మీరు ఫ్లైట్, కమర్షియల్ ఫ్లైట్ తీసుకొని మీరు వచ్చేసేయండి, రష్యాకి వెళ్తున్నానా, యూఎస్కి వెళ్తున్నానా, దుబాయ్కి వెళ్తున్నానా, మీరు వచ్చేసేయండి, రావద్దని చెప్పట్లేదు. కానీ నేను నా ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళాను. దానికన్నా ముందు మనం చూస్తుంటాం, సోర్సెస్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సెడ్ అని ఒక లైన్ వస్తుండే, ఏదో జరిగింది, ఏదో బిల్ అప్రూవ్ అయింది, లేకుంటే కొత్త మినిస్టర్లు పెడుతున్నారు, వీళ్ళని తీసేస్తున్నారు. ఇప్పుడు ఆ సోర్సెస్ అనేది లాస్ట్ 9.5 సంవత్సరాల నుంచి ఈ సోర్సెస్ కొన్ని మనకు వినవట్లేదు. అందరిని బ్యాన్ చేసి పడేశారు, నో ఎంట్రీ. ఎవడన్నా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాడి సంగతి పోయింది, అంతే. సో అదొక ఫర్మ్ డిసిషన్. ఎందుకంటే మీ కరప్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రాజుగారు, మీ ఫ్యామిలీ కోసం మీరు సహాయం చేసుకోవాలంటే, అంటే సహాయం కాదు, ఇల్లీగల్ చేస్తున్నారంటే, మీరు మీ ఫ్యామిలీ పక్కన ఉండి వారు చెక్ రిక్వెస్ట్, మనకు అందరు తెలుసు సోనియా గాంధీ ఫ్యామిలీలో వాళ్ళకు దూరమైన ఒక రిలేటివ్ ఉండే, ఒటావియా క్వార్టర్ వచ్చాయి, ఆయన ఇప్పుడు లేదు, చనిపోయారని. బోఫోర్స్ నుంచి అన్ని డీల్స్ లో ఒటావియా క్వార్టర్ వచ్చి, ఇండియన్ గవర్నమెంట్ కి ఏ డీల్ వచ్చినా బయట నుంచి 10% ఒటావియా క్వార్టర్ వచ్చి అంకుల్కి ఇవ్వాల్సిందే. లాస్ట్ మనకు అందరికి తెలుసు 32 కోట్లు ఆయనది బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండేది ఫ్రీజ్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్లో. మలేషియాలో వెళ్ళి దాచుకున్నాడు ఒటావియా క్వార్టర్ వచ్చి. అక్కడి నుంచి ఇదే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఈ అమౌంట్ 32 కోట్లు రిలీజ్ చేయించారు. రాత్రికి రాత్రి ఒక 5 నిమిషాల్లో అమౌంట్ విత్డ్రా చేసుకుని క్వార్టర్ వచ్చి లండన్కి వెళ్ళిపోయాడు. ఇది కరప్షన్. మన అందరికి తెలుసు బోఫోర్స్ నుంచి మొదలైన కరప్షన్. దానికన్నా ముందు నెహ్రూ గారి టైంలో జీప్ స్కామ్, అన్నిటికైనా ఒక పెద్ద స్కామ్ అది. అక్కడి చాలా స్కామ్ మీద స్కామ్. ఎందుకంటే మీకు మీ మంత్రుల మీద కంట్రోల్ లేదు. అది మనం చూడొచ్చు. ఈవెన్ రాజా మీ దగ్గర పనిచేస్తున్న టెలికాం మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎట్లా 2G డిసిషన్ తీసుకుంటాడు, ఎట్లా అడ్వాన్స్ చేశాడు డేట్ ని, ఎవరిచ్చారు ఆయనకి పర్మిషన్? ఎందుకంటే వీళ్ళందరూ క్యాబినెట్ లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుంది. అది కాకుండా మీ కింద అది క్రికెట్ టీం పాలన్స్ తీసుకోవచ్చు. మనం క్రికెట్ టీం కెప్టెన్ ని ఒక ప్లేయర్ వినకపోవడం అంటే ఏంటండి? తీసి పడేస్తారు నెక్స్ట్ మ్యాచ్ లో ఉండడాడు. కానీ ఆ చేయడానికి మన్మోహన్ సింగ్ కి దమ్ లేకుండే. ఎందుకంటే ఇట్ వాజ్ ద కోalition గవర్నమెంట్, డిఎంకే సపోర్ట్ తో నడుస్తుంది. వాళ్ళు ఏమని అంటే వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు, ఆ భయం.
అది మనం చూసాం. దానికన్నా ముందు కూడా ఇందర్ కుమార్ గుజరాల్ కానివ్వండి, చంద్రశేఖర్ గారు కానివ్వండి, దేవగౌడ గవర్నమెంట్, వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉంది. 84 తర్వాత ఫస్ట్ టైం ఓన్ మెజారిటీలో వచ్చిన గవర్నమెంట్ మోదీ గారి గవర్నమెంట్ 2014. యా, దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ 2019 వచ్చింది, 303 సీట్లు. సో ఇప్పుడు రామ మందిరం అని చెప్పుకుంటారు, ఏమని చెప్పుకుంటారు, కానీ అప్పుడు పర్సనాలిటీ. ఇప్పుడు మోదీ గారు వెళ్ళి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయరు, అక్కడ పూజలు చేసే పూజారులు ఉంటారు. ప్రాణ ప్రతిష్ఠ చేయడం మోదీ గారి పని కాదు. ఆయన ఈజ్ నాట్ ఎ ప్రీస్ట్. ఆయన ఉంటారు అక్కడ, ముందు ఉంటారు డెఫినెట్ గా. ఎందుకంటే మోదీ హై తో ముమ్కిన్ హై అంటారు. మోదీ గారు ఉన్న దానికి రామ మందిరం ముందుకు వచ్చింది. లేకుంటే ఎట్లయినా అడ్డంకులు పెడుతుండే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే. ఈవెన్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది చూసుకోవాలి. మనం ట్రస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఒక ట్రస్ట్ చేసి ట్రస్ట్ కి ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ లో చెప్పారు. చేశారు గవర్నమెంట్. ట్రస్ట్ వాళ్ళు నడిపిస్తున్నారు. కాదు, అది ఆర్ఎస్ఎస్ ఈవెంట్, బీజేపీ ఈవెంట్. ఆర్ఎస్ఎస్ ఈవెంట్ వాళ్ళు చేసుకుంటారంటే మీరు రాముడు లేదని చెప్పారు కదా మీరే కాంగ్రెస్ వాళ్ళు. నాచురల్ బీజేపీ వాళ్ళు చెప్పారు ఉందని చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు ఉందని, రాముడు అని చెప్పారు. వాళ్ళు దే హావ్ క్లెయిమ్డ్ ఇట్. మీరు సర్దార్ పటేల్ని పక్కన పెట్టేశారు, మీరు బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. మీరు బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపించారు, వాళ్ళ క్యాండిడేట్స్ ఓడిపించారు ఆయన్ని లోక్సభకి 2 సార్లు మహారాష్ట్ర నుంచి. చాలా మంది తెలియదు, బిఆర్ అంబేద్కర్ గారిని ఓడిపించింది కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ సీట్స్ చేసి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. అంత ఈ దారుణం చేసిన మనుషులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. సో మన ప్రజలు కూడా తెలుసుకోవాలి, మన వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలి ఏం జరిగింది హిస్టరీలో. లీడర్షిప్ అనేది ఇట్స్ అన్ అబ్సల్యూట్ లీడర్షిప్. చాలా మంది అంటారు హిట్లర్ 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 అని చెప్పి మోదీ గారిని కంపేర్, ఎస్పెషల్లీ కేరళ నుంచి ఉన్న చాలా మంది పొలిటీషియన్ అంటూ ఉంటారు హిట్లర్ చూడండి మోదీ హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక హిట్లర్ హ్యాడ్ హిస్ ఓన్ ప్రాబ్లమ్స్, అది మనం డినై చేయకూడదు. హీ వాజ్ అ టైరెంట్, దాంట్లో డౌటే లేదు. ఓకే, బ్లడ్ థ్రస్టీ జ్యూస్ ని చంపిన మనిషి, సెకండ్ వరల్డ్ వార్ తీసుకొచ్చిన, సెకండ్ వరల్డ్ వార్ జరిగిన నష్టాలన్నీ హిట్లర్ తల మీద పెట్టచ్చు మనం. కానీ హిట్లర్ ఒక ఆత్మనిర్భర్ చేసిన ఆ జర్మనీ ఇవాళ ఒక ఇంజనీరింగ్ పవర్ గా ఉంది. అది ఏదైనా చూడండి, మీరు BMW కార్ నుంచి మీరు మర్సిడీస్ బెంజ్ కానివ్వండి, ఏదైనా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీస్ చూడండి, జర్మన్ కంపెనీస్ బికేమ్ సెల్ఫ్ సఫిషియెంట్ డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్. ఎందుకంటే వాళ్ళ మీద మొత్తం ఎంబార్గో పెట్టారు. మన మీద పోక్రాన్ చేసినప్పుడు చేశారు కదా. అది మీకు ఏమి ఇయ్యం మేము, మీకు ఏ టెక్నాలజీ ఇయ్యము, న్యూక్లియర్ టెక్నాలజీ ఇయ్యం, మీకు అది ఇయ్యం ఇది ఇయ్యం అని చెప్పి US అన్ని కంట్రీస్ కలిసి, ఈవెన్ ఇదే కెనడా, ఇదే ఆస్ట్రేలియా మన మీద బ్యాన్ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లైన్ కడుతున్నారు మన దగ్గర, మాతో బిజినెస్ చేయండి, మా దగ్గర మమ్మల్ని మీ కంట్రీలో అలౌ చేయండి అని చెప్పేసి. ఒక టైంలో మొబైల్ ఫోన్లు ఇక్కడ తయారు చేయడం అనేది 3% ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100% మొబైల్ ఫోన్ మన కంట్రీలోనే తయారైంది. దానికి ఒక ఫర్మ్ డిసిషన్ మేకింగ్ ఉండాలండి, అబిలిటీ టు టేక్ రిస్క్. లీడర్ ది అన్నిటికంటే పెద్దది. అన్ని డిసిషన్స్ కరెక్ట్ గా వెళ్ళదు రాజు గారు, డిసిషన్ తప్పుగా ఉంటుంది, నో ప్రాబ్లం, టేక్ అ డిసిషన్. అది ఎప్పుడు నరసింహరావు గారి మీద చెప్పే పెద్ద జోక్ ఉంటుంది. అది నరసింహరావు గారి స్టైల్ ఎట్లా ఉంటే, డోంట్ టేక్ అ డిసిషన్, ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది అప్నే ఆపే. అది ఇంకో లాజిక్, అది ఇంకో ఫిలాసఫీ. కానీ మోదీ గారు ఎట్లా అంటే సర్జికల్ స్ట్రైక్, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ఆలోచించండి, మన 5-6 మంది మన సైనికులు చనిపోతే ఏమవుతుండే, వీళ్ళందరి గది మోదీ గారి మీద పడుతుంది. బాలకోట్లో మన 2 ఎయిర్క్రాఫ్ట్ పడిపోయి మన పైలట్ చనిపోతే ఆ రోజు ఏం జరుగుతుండే, ఇదే గొడవ. చేసినాక కూడా గొడవ మనం చూసాం. కేజ్రీవాల్ అడిగారు నాకు ప్రూఫ్ కావాలి, రాహుల్ గాంధీ అడిగారు నాకు ప్రూఫ్ కావాలి, మీరు చెట్లు కొట్టారు ఎక్కడ లేదు. ఏ దేశంలో, అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ చంపిన తర్వాత అమెరికాలోని ఆపోజిషన్ పార్టీ ఒసామా బిన్ లాడెన్ బాడీ అడగలేదు, ఎక్కడుంది మాకు చూపియండి, మాకు ప్రూఫ్ కావాలని చెప్పేసి. ది యాక్సెప్టెడ్ ఇట్. కానీ మన దేశంలో మాల్డీవ్స్ లో వాళ్ళ మినిస్టర్స్ మోదీ గారిని తిడితే వాళ్ళు సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడున్న ఖర్గే గారు చెప్తున్నారు మోదీ గారు చేసింది తప్పని. ఆలోచించండి, మన దేశంలో డైలీ రాహుల్ గాంధీ తిడుతూనే ఉంటాడు మోదీ గారు. అక్కడ ఒకరోజు తిట్టిన మీరు చెప్పిన దానికి ఆ పవర్ ఉంది. మోదీ గారిని తిడితే దాన్ని ఒక దేశం మొత్తం యునైటెడ్ గా రియాక్ట్ అయింది. అది కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.